భోజనం తర్వాత వెంటనే పండ్లు తింటున్నారా? అయితే అలా అస్సలు చేయకండి. ఎందుకంటే తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనిషి శారీరకంగా కష్టపడే స్థాయిని దాటి ఒకే చోట కూర్చొని కష్టపడే స్థాయికి ఎదిగాడు. ఇది ఓ రకంగా మంచిదైనా మరొక రకంగా అనారోగ్యానికి దారితీసేది. అసలే ఆహారంలో కల్తీ ఎక్కువైపోయింది. ఏది మంచి ఆహార పదార్థం, ఏది కల్తీ అనేది పసిగట్టడం కూడా కష్టమవుతుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. రోజువారీగా తినే ఆహారంతో పాటు పండ్లను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజు పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్లకు గురి కాకుండా కాపాడే శక్తి పండ్లకే సొంతం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన అలర్జీ, తుమ్ములు, గ్యాస్ వంటి వాటిని కూడా పండ్లు నివారిస్తాయనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు వైద్యులు కూడా పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే తిన్న తర్వాత పండ్లను తీసుకోవడం మంచిదేనా కాదా అనే అనుమానాలు చాలామందిలో తలెత్తుతుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. ఇంతకు ఆహారం తిన్న తర్వాత పండ్లు తీసుకుంటే మంచిదా, వేరే సమయాల్లో తీసుకుంటే మంచిదా అనేది తెలుసుకుందాం. తాజా పండ్లు, పళ్ళ రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. డైలీ మెనూలో వీటిని చేర్చడానికి సజెస్ట్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడు ఏ పండ్లను తీసుకోవాలనే విషయంపై అవగాహన పెంచుకోవాలి. సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకుంటే పోషక విలువలు సక్రమంగా అందుతాయి. ఫ్రూట్ జ్యూసులు మంచివని గ్లాసులు తాగేయకూడదు. ఇలా ఖర్చుకు మించినవి తాగేస్తే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఫలితంగా స్థూలకాయం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవడం మరింత ప్రయోజనం కలుగుతుంది. కానీ కడుపు నిండిన తర్వాత పండ్లను తీసుకుంటే పండ్లను జీర్ణం చేసుకోవడంలో కడుపు ఇబ్బంది పడుతుంది. దీనివల్ల పండ్ల ద్వారా శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలు అందవు. అందుకే ఆహారం తిన్న చాలా సమయం తర్వాత పండ్లను తినడం మంచిదట. చాలామంది డైటీషియన్లు కూడా భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత పండ్లు తినవచ్చని చెబుతుంటారు. చాలా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున జీర్ణక్రియలో సహాయపడుతుందని చెబుతుంటారు. కొన్ని పండ్లు సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుందని, కొన్ని కావు అని. భోజనం చేసిన కొంత సమయం తర్వాత పండ్లను తీసుకోవడం మేలు. లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలే రకరకాల రోగాలు, ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా కరోనా సమయంలో పండుతో ఒంటికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడే తెలుసుకోవడం బెటర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.